ఒక వైబ్రేషన్స్ అనేది ఎలా ఉంది అని అంటే భయభ్రాంతులు కడుతున్నామా, ఆనందంతో పరవశించిపోతున్నామా అనే విధంగా జరిగింది తల్లి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా మాత్రం నీలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ యొక్క నీకు నాట్యం నేర్పించిన గురువర్యులకు, మీ టీచర్ ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, అందరికీ, మీ బంధువర్గానికి, అదేవిధంగా ముఖ్యంగా మీరు క్లాసులు ఎగ్గొట్టి నేర్చుకుంటున్న దానికి, ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా గురువులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా తల్లి, మీరు నాట్యం చేస్తుంటే సాక్షాత్ అమ్మవారు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తుంది. ఇంత పెద్ద యాగం చేస్తున్నాడో బలరామకృష్ణ, ఖచ్చితంగా ఒక నేనే ఎందుకు ఇక్కడ ఉండకూడదని చెప్పి నీలో ఆవరించి నాట్యం చేస్తుందా అమ్మవారు అనే భావం కలిగే అంత మనసుని ఉప్పొంగించినటువంటి పాపవు. థ్యాంక్ యూ. అమ్మవారు నీకు కూడా మంచి ఆశీస్సులు అందజేసి ఎప్పుడూ కూడా నీ అందుండి ఇంకా నాట్యం చేసి సాంప్రదాయ నృత్యాన్ని ఎప్పుడు గెలిపించండి. ఈ సృష్టి ఉన్నంతకాలం సాంప్రదాయం ఉంటుంది. ఎన్ని డిస్కోటెక్లు వచ్చినా కానీ సాంప్రదాయాన్ని మించినటువంటి గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. నేర్పించండి మీ యొక్క అబ్బా, ఏం గొప్ప విషయం అండి. టీచరు ఈమె, తల్లిగారు ఈమె. మీకు కూడా ధన్యవాదాలు తల్లి. అంటే మీరెంతో కూడా కారణ జన్మలు అయితేనే కానీ ఇంత ఇలా నేర్చుకోరు, కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్. పాప ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అయితే చాలా కంగ్రాచులేషన్స్. గారితో కూడా అవార్డు తీసుకున్నటువంటి పాప చూడండి, ఒక్కసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టచ్చు. మా యొక్క సోదరులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నో రాష్ట్రంలో ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉంటూ ఈ యొక్క ప్రతిసారి కూడా జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో వారి భుజస్కంధాల మీద వేసుకుని ఈ యొక్క మన పక్కన ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరుపుల తొమ్మిది బాబు గారిని పాపను సత్కరించాల్సిందిగా కోరుతున్నాను సార్. అమ్మా, నటన కంటే, అంటే నువ్వు చేసిన నృత్యం కంటే నీ హావభావాలు సూపర్బ్. నిజంగా సార్ చెప్పినట్టు కూడా అమ్మవారు నిజంగా నీలో ఆవహించింది అన్నంత గొప్పగా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. గొప్ప. ఇప్పుడు నటించడం గొప్ప కాదు, ఆ మొహంలో సన్నివేశానికి తగ్గట్టుగా హావభావాలు ప్రకటించడం అది చాలా గొప్ప. దానికి ఈ భరతనాట్యానికి పూర్తి అవినాభావ సంబంధం ఉంది. అది నువ్వు పూర్తి స్థాయిలో చాలా గొప్పగా హావభావాలు చూపించావు తల్లి. భవిష్యత్తులో నువ్వు ఇంకా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నా ఆశీస్సులు తల్లి. ఈ పెద్ద మీరు చేస్తే ఇవ్వండి సార్, మేమంటే ఇవ్వండి సార్.